పిల్లల్ని కనగానే సరిపోలేదు, కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏమిటండి మీరనేది? ఏమిటా మీ వంశోద్ధారకుడు కృష్ణ చేసిన నిర్వాహకం? ఏం చేశాడు? ఆనాడు శ్రీకృష్ణుడు గోపికలు చీర్లెత్తికెళ్ళాడు గాని కోళ్ళు ఎత్తుకెళ్ళలేదయ్యా. రాత్రి మీ వాడు మా కోళ్ళ ఫారంలో పడి కోళ్ళు ఎత్తుకుపోయాడు. అలాగా? ఇదిగో నువ్వు బుద్ధి చెప్తావా చెప్పు, లేకపోతే నేను చెప్తాను. నేను చెప్పాల్సి వస్తే కాళ్ళు చేతులు ఉండవు. ఏమరా అర్ధరాత్రి వరకు తిరుగుళ్ళు చాలేదా? మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు, 4 వడ్డిస్తారు. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. నువ్వుండగా నాకేం భయం అమ్మా? అదేరా నీ భరోసా. ఒరే చూడు, ఈ రోజు ఏమైనా సరే నేను మాత్రం నీకు అడ్డు రాను. నువ్వు ఎప్పుడు ఇలా అంటూనే ఉంటావు. సరిగ్గా సమయానికి నీ విష్ణు చక్రం అడ్డం వేసి నేను కాపాడతావు. మా అమ్మ బంగారు బంగారు కాదా కాదా? మీ నాన్నగారు ఎన్నిసార్లు మందలించినా నీకు బుద్ధి రాదురా. అసలు ఉంటేగా రోజు ఏదో తంట తెస్తూనే ఉంటావు. నీ మొహం నాకు చూపించొద్దు. అన్నం తిను. మొహం చూపించుతానుగా పళ్ళే ఇవో. మాటలు నేర్చాడు వెధవ. అమ్మ బంగారని ఊరికి అంటారా? కొరే కొర 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 ఇంకోరా. ఇవాళ నీకు ఇష్టమని. పొట్లకాయ నాకు ఇష్టమని నీకు తెలుసు. ఏమండి? ఏమిటండి ఇది? వాడిని భోంచేనివ్వండి. నువ్వు చేస్తున్న పనులకి ఊరంతా నా మీద ఉమ్మేస్తుంటే నీకు అన్నం ఎలా చేయిస్తుందిరా? ఏమండి? నువ్వు నోరుమై. నిన్న రాత్రి కూడా రామూర్తి గారి ఇంట్లో చేసిన కోళ్ల దొంగతనానికి అతను నడిపోతాలు పట్టుకుని నాన్న మాట్లాడుతుంటే తలెత్తుకోలేకపోయాను. రేపటి నుంచి వాడు బుద్ధిగా ఇంట్లోనే ఉంటాడు. మీరు వెళ్ళండి. ఆస్టోలో ఇన్నాళ్ళు ఎదురు చూసాం, కానీ వీడి బుద్ధి మాత్రం మారలేదు. జీవితంలో ఏనాడైనా ఆకలితో బాధపడ్డాను కానీ అవమానాలతో బాధపడలేదు. వీడి వల్ల నా పరువు బజారు పాలవుతుంది. నా ఇంట్లో రౌడీలకు జులాయిలకు స్థానం లేదు. పోరా బయటికి పో. సావిత్రి, ఈ ఇంట్లో వాడు నేను ఎవరో ఒక్కడే ఉండాలి. బాబు బాబు నాయనా బాబు. ఏమండి? వాడు నిజంగానే వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళని వెళ్ళని. వాడి జులాయి తిరుగుళ్ళు వాడికి ఒక్క పూట కూడా తిండి పెట్టమని తెలిసిన తర్వాత వాడే తిరిగి వస్తాడు. అంతవరకు వాడి ఇంటికి రావడానికి వీల్లేదు, వచ్చిన వానం పెట్టడానికి వీల్లేదు. పెళ్లి వారు వస్తున్నారా? ఎవరిని? మిమ్మల్ని చూడ్డానికా? కాదు, నిన్ను చూడడానికి. కోడి కూతురు నువ్వును. అమ్మాయిని చూసుకోవడానికి అనకాపల్లి నుంచి అప్పలస్వామి నాయుడు గారు వస్తున్నారు. ఎవరో రానక్కర్లేదు, అమ్మాయికి సంబంధం ఇష్టం లేదు. అవునా? మీరిద్దరు జాయింట్ గా నోరుమోయండి. పెళ్లి చూపులు అవ్వకుండానే సంబంధం ఇష్టం లేదంటే ఏమైనా మర్యాదగా ఉంటుందా? అయితే పెళ్లి చూపులు అయ్యాక ఇష్టం లేదని చెప్పవే అమ్మాయి. నోరుమోయి. కోరుకుడు బాబు నువ్వును కొట్టానంటే ఆమ్లెట్ అయిపోతుంది. మళ్ళీ ఇష్టం లేదంటే ఇష్టం. ఇదిగో మీరెంత గొడవ చేసినా సరే ఈ సంబంధం నేను ఖాయం చేసి తీరుతాను తీరుతాను తీరుతాను. నువ్వేం బాధపడకమ్మా. ఆయనంతేలే, కోడి పుంజులు అరుస్తారన్న మాటే కాని మనసు తవుడు కంటే మెత్తన. కోడికి తవుడు తినిపించినట్టు కృష్ణ గురించి 4 మంచి మాటలు చెప్పి మీ నాన్న దారి తీసుకొస్తాగా. పద పూర్చేద్దు కానీ. ఏమ్మా ఉషా, ఎలా వచ్చావు? ఊరికే నిన్ను చూద్దామని అత్తయ్య. నన్నా? కృష్ణనా? నిజంగా అత్తయ్య, నిన్ను చూద్దామనే. నాకంతా తెలుసు. ఇప్పుడు కృష్ణ ఇంట్లో లేడు. వాళ్ళ నాన్నగారు రాత్రి ఏదో అన్నారని అలిగి వెళ్ళిపోయాడు. పిచ్చి వెధ. ఆకలేస్తే ఒక్క క్షణం ఉండలేడు. తిండి తిప్పలు లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. ఏమిటి? దొరగారి ఇంట్లోంచి అలిగొచ్చేసారట? నేనేం అలగలేదు. దీన్ని అలక కాక మరేమంటారో. సరే, నీకోసం భోజనం తీసుకొచ్చాను, తిను. అక్కర్లేదు పో. నిజంగానే అక్కర్లేదా? నిజంగానే అక్కర్లేదు. ముమ్మాటికి? ముమ్మాటికి.
నేనేం చేయను? నీకు ఇష్టం అని చెప్పి కోడి ఇగురు చేపల పులుసు కూడా తీసుకొచ్చాను. నీళ్ళలో పడేస్తాలే. కోడిగురు చేపల పులుసు. ఏయ్ ఉషా, ఏయ్ అప్పుడుగా నీ తిక్క ఏయ్ ఉషా, కోడిగురు చేపల పులుసు. ఏయ్, ఏయ్. బంగారం లాంటి కూర నీళ్ళ పడతావు. అవును. కళ్ళుంచి పళ్ళు పీకేస్తున్నావు. అలా రా దారి. నీళ్ళ పడేస్తాను నీళ్ళ. ఏయ్ ఇంత వయసు వచ్చినా చంటికురాళ్ళ ఇంకా అలగడం ఏమిటి చెప్పు? అలాగబట్టే కోడిగురు చేపల పులుసు వచ్చింది. అవును, నేను రోజు ఇలా అలుగుతూనే ఉంటాను. నువ్వు రోజు తెస్తుంటా? నువ్వు అలిగినా రేపటి నుంచి నేను ఇలా రాలేను కృష్ణ. ఏ మా నాన్న నాకు వేరే సంబంధం చూస్తున్నారు. నన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నేనుండగా నీకు వేరే సంబంధం చూడటం ఎందుకు? ఎందుకంటే ప్రస్తుతం నువ్వంటే మా నాన్న కాస్త ఇదిగా ఉంది కదా. ఇదిగా ఉన్నా అదిగా ఉన్నా నీకు వేరే సంబంధం చూడటానికి వీలేదు తెలుసా? వీల్లేదని నువ్వు ఇక్కడే కూర్చుంటే రేపు అనకాపల్లి అప్పల స్వామి రాను వస్తాడు. పెళ్లి నిశ్చయం అవుతుంది. ఎవరు అనకాపల్లి అప్పల స్వామి ఎప్పుడు వస్తున్నాడు? రేపు పొద్దున ప్యాసింజర్ లో